హోమియోపతి అభిమానులందరికీ శుభోదయం. రాజు హోమియోపతి టాక్స్ ద్వారా హోమియోపతిపై అవగాహన కల్పించుటకు కొన్ని విషయాలు మీకు నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. చాలామందికి హోమియోపతి అంటేనే ఎటువంటి జ్ఞానము, ఎటువంటి ఐడియా లేకపోవడం అనేది వాస్తవం. దీనినే అవగాహన లోపం అని కూడా అంటారు. హోమియోపతి వైద్య విధానాన్ని జర్మనీ దేశస్థుడు అయిన డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారు 1755-1843 సంవత్సరాల మధ్య ఈ హోమియో వైద్య విధానాన్ని కనుగొన్నాడు. ముఖ్యంగా అక్కడ హోమియోపతి అభిమానులు కానీ మిగతా ప్రజలు కానీ తెలుసుకోవాల్సినటువంటిది, హోమియోపతి మందులు శరీరంలోని జీవశక్తిని ప్రేరేపించి వ్యాధిని నిర్మూలించును. ఇక్కడ వ్యాధి పేరుతో పని లేకుండా కేవలం రోగ లక్షణాలను మాత్రము లేదా రోగ లక్షణాల సముదాయాన్ని బట్టి ఔషధ నిర్ణయం జరుగును. రోగ లక్షణాలకు ఔషధ లక్షణాలకు సారూప్యంగా ఉన్నప్పుడు, అనగా లక్షణాలు సమంగా ఒకే రీతిగా ఉన్నప్పుడు మాత్రము ఇవ్వదగినటువంటి ఔషధము ఆ వ్యక్తి యొక్క రోగ నివారణ కలుగజేయును. దీనినే లా ఆఫ్ సిమిలర్స్ అంటారు. ఇంకా దీనిని హోమియోపతి వైద్య విధానంలో హోమియోపతి వైద్యులందరూ సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అని కూడా అంటుంటారు. అనగా వ్యక్తి యొక్క రోగ లక్షణాలకు సరిసమానమైనటువంటి రోగ లక్షణాలు కలిగిన ఔషధాన్ని ఇవ్వడమే సారూప్య ఔషధ విధానము అని అంటారు. ఇంకా ఒక వ్యక్తి యొక్క రోగము మొదటి దశలో ఉన్నప్పుడే హోమియోపతి మందులను ఉపయోగించిన వల్ల ఆ జబ్బు లేదా ఆ రోగ లక్షణాలు దీర్ఘవ్యాధులుగా మారకుండా నియంత్రణలో ఉంచడము మరియు ఆ రోగాన్ని సంపూర్ణ నివారణ, అనగా 100% రోగ లక్షణాల నుంచి ఆ రోగిని విముక్తిని చేయగలిగేటువంటి గొప్ప ఔషధ పద్ధతిని హోమియోపతి విధానము, హోమియోపతి అని అంటారు. ఈ విధంగా హోమియోపతి గురించి మీకు కొద్దిగా మీకు అవగాహన కలుగజేస్తానని నేను ఈ రాజు హోమియోపతి టాక్స్ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఇంకొంతమందికి షేర్ చేస్తారని చెప్పేసి నేను ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను.